లక్ష్మి అనే మహిళని అడ్డం పెట్టుకుని వైసీపీ తనపై అసత్య ప్రచారం చేస్తుందన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. ఓ మహిళ తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినా కేసు కూడా పెట్టలేదని, కూటమి ప్రభుత్వంలో మహిళలకు జరిగే న్యాయం ఇదేనా అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట. సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బంట, యూట్యూబ్ ఛానల్ ఎంత తిట్టితే అంత డబ్బంట, ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బంట. అట్లా కేసుకుంటే 75-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. అదేదో 1,50 కోటి 2 ఆ పాపకి చేస్తే సెటిల్ అయిపోతుంది కదా, మీకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ప్రేమ ఉంటే మీకు. తిరుపతిలో జనసేన నాయకుడైన కిరణ్ రాయల్ అనే వ్యక్తి వలన లక్ష్మి అనే వ్యక్తి బాధించబడి ఎంత ఘోరంగా కన్నీళ్లు పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చి తన కష్టాలు చెప్పుకుంటే కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఆ మహిళకి రక్షణ ఇచ్చిందా, ఆ మహిళకి ఏమైనా న్యాయం చేసిందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆమె కేసు పెడితే కనీసం ఎఫ్ఐఆర్ లేదు, ఒక విచారణ లేదు. ఎంత దారుణం! ఒక మహిళ రోడ్డుకి కన్నీళ్లు పెట్టుకొని తమ బాధని వ్యక్తం చేస్తే కనీసం విచారణ కూడా చేయరా, ఒక కేసు కూడా ఉండదా? ఇంత దారుణంగా మహిళల రక్షణ ఉంటుందా? మహిళలకి ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుందా ఈ కూటమి ప్రభుత్వంలో? నేను అడుగుతూ ఉన్నాను.